హలో అండి, నేను మీ డాక్టర్ గీతికా నూతకి, మీ ఫ్యామిలీ డాక్టర్. సో డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తినొచ్చు, అసలు కార్బోహైడ్రేట్స్ తినొచ్చా? సో కార్బోహైడ్రేట్స్ అన్నవి మనకి మేజర్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట. కార్బోహైడ్రేట్స్ లో మనకి మోనోసాక్రహైడ్స్, పాలీసాక్రహైడ్స్ ఉంటాయి. మోనోసాక్రహైడ్స్ ఆర్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వేరేవి మనం తినగానే ఈజీగా అది గ్లూకోజ్ కింద రిలీజ్ అవుతుంది. పాలీసాక్రహైడ్స్ ఏంటి అంటే మోర్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. సో ఇవి మనం తినగానే వెంటనే గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. దీని బాడీ కొంచెం డైజెస్ట్ చేసుకొని గ్లూకోజ్ పైకి ఏదైతే ఉంటుందో అది స్లోగా ఉంటుంది. సో మనం ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు బ్యాలెన్స్ మీల్లో కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఈ 4 ఉండటం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మీల్ తీసుకుంటున్నా ఫస్ట్ ఫైబర్ తిన్నాక తర్వాత ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ తీసుకోగలిగితే మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో మీరు ఏ కార్బ్ అయినా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్స్ ఏవైతే మీరు తింటే స్లోగా షుగర్ స్పైక్ ఇస్తుందో దాన్ని లో GI ఫుడ్స్ అంటాం. హై GI ఫుడ్స్ అంటే మనం తినగానే వెంటనే స్పైక్ ఇచ్చే ఫుడ్స్ ని హై GI ఫుడ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై GI ఫుడ్స్ ఏంటి అంటే మైదా, మన పఫ్లు, పేస్ట్రీలు, షుగర్స్, స్వీట్స్ ఇవన్నీ హై GI ఫుడ్స్. లో GI ఫుడ్స్ ఏంటి అంటే మనకి బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ కానివ్వండి, సార్డో కానివ్వండి, లేదంటే మన కీన్వా, ఇవన్నీ కూడా లో GI ఆప్షన్స్ అనమాట. సో ఫ్రూట్స్ లో కూడా మీరు లో GI ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. లైక్ జామకాయ, పపాయ, యాపిల్, పియర్, కివి ఇలాంటివి. హై GI ఫుడ్స్ అంటే గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, సపోటా, మ్యాంగో ఇలాంటివి అనమాట. సో ఇలాంటి లో GI ఫుడ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీ షుగర్ స్పైక్స్ త్వరగా రాకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కార్బ్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు కూడా మీలో అరౌండ్ 45 to 60 grams ఆఫ్ కార్బోహైడ్రేటే ఉండేటట్టు చూసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అండ్ ప్రోటీన్ కూడా 0.8 grams per kg అన్న టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు మీల్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే న్యూట్రిషన్, ఎనర్జీ లెవెల్స్, గ్లూకోజ్ కూడా వస్తూ ఉంటుంది, మీ షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదండి. మీ ఆరోగ్యం జాగ్రత్త.